వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనాలను ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలన్నారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ టౌన్ సిఐ బాబీ వారి సిబ్బందితో కలిసి నాయుడుపేట నుండి వెంకటగిరిపోవు మార్గంలో మేనకూరు సీజ్ దగ్గర కంపెనీకి వెళ్లే 2 వీలర్ వాహనదారులు 200 మందిని ఆపి వారికి హెల్మెట్ ధరించడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం హెల్మెట్ అమ్మే వ్యక్తి వద్ద నుండి 70 మంది వాహనదారుల చేత హెల్మెట్ కొనిపించి వారికి ఎలాంటి ఫైన్ విధించకుండా హెల్మెట్ ధరించవలసిందిగా కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో నాయుడుపేట ఎస్ఐ ఆదిలక్ష్మి మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మేనకూరు ఇండస్ట్రియల్ వర్క్ చేసేటువంటి స్టాఫ్కి అదేవిధంగా యాజమాన్యాలకి నాయుడుపేట పోలీస్ తరఫు నుంచి ముఖ్యంగా మా యొక్క గౌరవనీయులైనటువంటి తిరుపతి ఎస్పీ గారు అయినటువంటి సుబ్బరాయుడు సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్, నాయుడుపేట డిఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో నో హెల్మెట్ నో ఎంట్రీ, నో హెల్మెట్ నో పెట్రోల్, నో హెల్మెట్ నో మోర్ లైఫ్ అనేటువంటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది నాయుడుపేట పోలీస్ తరఫున. దీనిలో భాగంగా ఈరోజు 8 గంటలకి ఇండస్ట్రియల్ ఏరియాకి మార్నింగ్ షిఫ్ట్కి వచ్చేటువంటి ప్రతి ఒక్కరిని హెల్మెట్ లేకుండా వచ్చేవారు అందరిని ఆపడం జరుగుతుంది. అమ్మేటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ పిలిపించి అతని ద్వారా హెల్మెట్ ఖచ్చితంగా వారితో కొనిపించి వారు హెల్మెట్ ధరించేలాగా చేయడం జరుగుతుంది. దీంట్లో ఒక నాయుడుపేట పోలీస్ కానీ లేదా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం హెల్మెట్ లేని వారికి ఫైన్ ఇంపోజ్ చేయడమే కాకుండా వారితో హెల్మెట్ని వాడేలాగా చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ని ధరించి వారి నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ పోటీలో బాపట్ల జిల్లాకు చెందిన షికోకయి స్కూల్ విద్యార్థులు పలు మెడల్స్ సాధించారని కరాటే మాస్టర్ నాగేశ్వరరావు తెలిపారు. నేషనల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ గుంటూరు ఆధ్వర్యంలో జరిగిన 23వ మెగా కరాటే పోటీలో వివిధ విభాగాల్లో బాపట్ల కరాటే స్కూల్కు చెందిన 15 మంది విద్యార్థులు కటా కుమేతితో మెడల్స్ సాధించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో అతి చిన్న వయసులోనే కరాటే పోటీలు నిర్వహించడం వారిలో ఉన్న పోటీ తత్వానికి వెలికి తీయడమన్నారు. ఈ పోటీలకు విద్యార్థులను ప్రోత్సహించి పంపిన తల్లిదండ్రులకు ఆయన అభినందనలు తెలియజేశారు. ఇక్కడ నేను కరాటే పిల్లల్ని తయారు చేసుకోవడానికి ఒక వేదిక ఉంది కాబట్టి నేను ముందుకు వెళ్ళగలిగాను. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి రోటరీ క్లబ్ వారికి, రోటరీ సభ్యులందరికీ రుణపడి ఉంటాను. అదేవిధంగా ఆ రోటరీ క్లబ్లో తయారైనటువంటి వాళ్ళే మరి గతంలో గోల్డ్ మెడల్ కొట్టి బాపట్లకి ఎంతో పేరు తీసుకొచ్చారు. వాళ్ళలో కీర్తనం, శ్రావణం, అట్లానే ఇంకా అనేక మంది నాగేంద్ర, నరేంద్ర వీళ్ళందరూ కూడా వేరే వేరే ఉద్యోగాల్లో స్థిరపడిపోయారు. ప్రస్తుతం నాతో పాటు కొంతమంది ఇన్స్ట్రక్టర్స్ వర్క్ చేస్తున్నారు. పొన్నూరులో మస్తాన్ అని, ఇక్కడ ఉమా అని, తర్వాత బాబీ అని, వీళ్ళందరూ సహకరించడం వలన నేను ఇక్కడ ఈ ఛాంపియన్షిప్ సాధించడంలో వారి పాత్ర కూడా ఉంది. కాబట్టి మరి ఇక్కడ అందరూ కూడా పేరెంట్స్ ముఖ్యంగా విలువలకి మనం ఎక్కువ పీట వేస్తున్నాం. ఎందుకంటే క్యారెక్టర్ లేదే ఏది సాధించట్లేవు. పనే దయం అనేటటువంటి లక్ష్యంతో మనం వాళ్ళని చదువులో కూడా, ఆటల్లో కూడా, అనేక ఏ రంగంలో ఉన్నా కూడా మనకి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఆ విషయంలో ఆహారం విషయంలో జాగ్రత్త చేసుకుంటూ జంక్ ఫుడ్ తినుకోకుండా మరి పొద్దున పూట మరి ఇవాళ మనం ఏదన్నా కానీ మన ఆరోగ్యం లేకపోతే మనం ఉండలేము. అట్లానే వాటి విలువలు పాటిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటర్లు అధైర్యపడకుండా స్వేచ్ఛగా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనపాక, రాజాపేట మండలం రఘునాథపుర గ్రామాల్లో యాదగిరిగుట్ట ఏసీపీ శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో స్పెషల్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. భయాందోళనకు గురికాకుండా ప్రలోభాలకు గురికాకుండా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆలేరు యాదగిరిగుట్ట సిఐ శంకర్, ఆలేరు యాదగిరిగుట్ట ఎస్ఐలు వినయ్, ఇంద్రవెల్లి ప్రకాష్, సివిల్ స్పెషల్ పోలీసులు పాల్గొన్నారు.
మహబూబాద్ జిల్లా నడివాడ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. నడివాడ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. బుచ్చిరెడ్డి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్, కాంగ్రెస్ శ్రేణులు. నిన్న నడివాడ గ్రామంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే మురళీ నాయక్ తో పాటుగా సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చిరెడ్డి పాల్గొన్నారు. గ్రామానికి పెద్ద దిక్కైనటువంటి రాయపాటి బుచ్చిరెడ్డి గారు లేనందుకు గ్రామం అంతా శోక సముద్రంలో మునిగి ఉన్నది. ఈరోజు గ్రామంలో ఎవరు కూడా వ్యవసాయ పనులకు ఎటు పోలేదు. 1987లో గ్రామ సర్పంచ్ గా మొదటిసారి ఎన్నికలలో గెలిచాడు. 7 సంవత్సరాలు ఉండే అప్పుడు ఆయనకు గ్రామాన్ని తండవతల బావి తీపిచ్చి ఇక్కడ బావిలు పడపోతే ట్యాంకీలు కట్టించి నీళ్లు నడివడకు తీసుకొచ్చిన వ్యక్తి అయినా పాపం ఈరోజు ఆయన లేదంటే బాధాకరం. ఏ విషయాన్నైనా కుండబద్దలుగా మాట్లాడేది, కడుపులో ఒకటి బయట ఒకటి పెట్టుకోకుండా ప్రజలలో సొచ్చుకపోయి లాస్ట్ కు మొన్న ఏమన్నాడంటే ఇవే నాకు చివరి ఎన్నికలు, ఈ ఒక్కసారి నన్ను చూడండి, చివరి ఎన్నికలు నాకు నా జీవితానికని చేసుకుంటే మాట్లాడింది. చాలా బాధాకరమైన విషయం. సానుభూతిగా ప్రజలంతా ఆయనకే నిర్ణయించుకున్నారు. చివరి ఎన్నికల్లో ఆరోగ్యం బాగలేదంటే ఇప్పుడు జరిగే ఎన్నికలలో ఆయన లేనందుకు మేమంతా చాలా చింతిస్తున్నాం. ఈ ఊరికే బొడ్రాయి లాంటి వ్యక్తి ఈరోజు మరణిస్తాడని ఎవరు కూడా కలలో ఊహించలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రజల తరపున, అందరి గ్రామం తరపున మేము సంతాపం తెలుపుతున్నాం. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కందేనపల్లి గ్రామంలో హోరాహోరీగా సర్పంచ్ అభ్యర్థుల ప్రచారాలు కొనసాగుతున్నాయి. సర్పంచ్ అభ్యర్థి అంజప్ప మాట్లాడుతూ గ్రామ ప్రజలు ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇంతకుముందు ఎంపీటీసీగా పనిచేసినప్పుడు గ్రామాభివృద్ధికి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో నమ్మిన బంటుగా పనిచేశారన్నారు. ఇప్పుడు కూడా గ్రామ ప్రజల నాపై నమ్మకంతో ఆశీర్వదించి నన్ను గెలిపించాలని కోరారు. గుర్తు చేయడానికి మేము ముందడుగు వేస్తున్నాము. గ్రామంలో ఉన్నటువంటి యూత్ అందరూ కూడా గ్రామ డెవలప్మెంట్ కోసం ఆశా సాధనాలు సాధిస్తున్నారు. అయితే మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపైన మేము ఎల్లప్పుడూ కూడా కొట్లాడుతూనే ఉన్నాము. అధికారం కోసం కాకుండా ప్రజల సేవ కోసం మేము పనిచేయడానికి ముందడుగు వేస్తూ ప్రజల సమస్యలపైన ప్రతి సమస్యపైన నిలదీస్తూ వారిని ముందడుగు వేపిస్తూ ముందుకెళ్తున్నాము. మా గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఒక గవర్నమెంట్ హాస్పిటల్, చిన్న హాస్పిటల్ కానీ, అలాగే లోకుర్తి కందెనపల్లి రోడ్డు కానీ, యువకులకు విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు శారీరక దృఢత్వం, మానసిక వికాసానికి ఎంతగానో తోడ్పడతాయని తిరుపతి విజిలెన్స్ డీఎస్పీ రామకుమార్ అన్నారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపుర సమీపంలో గల నారాయణ పాఠశాలలో నారాయణ ప్రీమియర్ లీగ్ పేరుతో నిర్వహిస్తున్న క్రీడా పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారాయణ విద్యా సంస్థల నుండి క్రీడా పోటీలలో 23 క్రీడా బృందాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా విద్యార్థులు ఉద్దేశించి ముఖ్య అతిథులు మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటుగా మానసిక, శారీరక ఆరోగ్యానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ముఖ్యంగా కేవలం విద్యకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే ప్రస్తుత ప్రైవేట్ పాఠశాలలకు భిన్నంగా నారాయణ విద్యా సంస్థల్లో విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రతి సంవత్సరం క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు.
Very good evening to all. I wish Kondal Rao Garu has taken a lot of efforts to conduct this NPL for the past three years. This is the third season. కొడంగల్ నియోజకవర్గం రుద్రారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థిగా ఎల్లప్ప ప్రచారం పెద్ద ఎత్తున నిర్వహించారు. దేశ సేవలో 24 సంవత్సరాల ఆర్మీలో సేవలు అందించిన ఎల్లప్ప గ్రామానికి సేవ చేయటకే సర్పంచ్గా బరిలో దిగారు. గ్రామాభివృద్ధి ధ్యేయంగా గ్రామంలో చేయాల్సిన పనులన్నీ అధికార పార్టీ అండతో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కేబీ చియా, పి శ్యామప్ప తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా తమ్మునికి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెప్పించి గ్రామ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన A1 టీవీ న్యూస్ గారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై భారత్. మరి A1 టీవీ ద్వారా శ్రీమతి సోనియా గాంధీ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరి గ్రామ దేవత బోనమ్మ జాతర ఈరోజు మా గ్రామంలో జరుగుతుంది. ఆరు దేవత జాతర ప్రజలందరికీ శుభములు తెలుపుతూ ఆశీస్సులు మన రుద్రారం గ్రామానికి అభివృద్ధిలోకి నడిపించే అవకాశాన్ని మన గ్రామాల్లో ప్రజలందరూ నీ అవకాశాన్ని నాకు దక్కించండి. మీరందరూ నాకు ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించి ఈ గ్రామ అధికారిగా మీరు నిలబెడతారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పైన నాకు నమ్మకం ఉంది. జై హింద్, జై భారత్, జై సంవిధాన్. తిరుమలగిరి మండలంలో పంచాయతీ ఎన్నికలు ప్రచారం చివరి రోజు హోరాహోరీగా సాగుతుంది. అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఇంటింటి ప్రచారంతో ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగా 2 గ్రామాల్లో ఎన్నికల వేడి మరింత పెరిగింది. కన్నారెడ్డికుంట తాండాలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి శ్రీను నాయక్ భారీ ర్యాలీతో ఇంటింటి ప్రచారం చేపట్టారు. 2019లో కేఆర్కే తాండా కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడినప్పుడు బీఆర్ఎస్ తరపున సర్పంచ్గా గెలిచి ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఇక తొండగ్రామంలో టీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి పల్లెర్ల ధనలక్ష్మి సురేష్ పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. 2019లో మొదటిసారిగా కేసీఆర్ గ్రామ పంచాయతీ ప్రకటించడం జరిగింది. అందులో నన్ను భారీ మెజారిటీతో గ్రామ ప్రజలు గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఈ గ్రామానికి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, శ్మశాన వాటిక, పల్లె ప్రకృతి వనము, పార్కు, డంపింగ్ యార్డు మరియు డ్రైనేజ్ అన్నీ ప్రతి ఒక్క ప్రవేశపెట్టడం జరిగింది. నేను మళ్ళీ ఈసారి కూడా 2025 సంవత్సరంలో గ్రామ ప్రజలందరూ కలిసి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా లకా శ్రీను ఎన్నుకోవడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మంచి భారీ మెజారిటీ గెలిపిస్తే ఈ తిరుమల మండలంలోనే మొదటి ఆదర్శ గ్రామ పంచాయతీ తీర్చిదిద్దుతారని, మరియు ఈ గ్రామ పంచాయతీను సాలెగూడెం బుక్కెదండకు లింక్ రోడ్ కూడా ఏర్పాటు బలపరిచిన మా గారి కిషోర్ అన్న గారు మాకు ఈ తొండ గ్రామం నుంచి ఆశీర్వదించి మాకు సర్పంచ్ టికెట్ ఇచ్చినందుకు అన్నకు ధన్యవాదాలు. అట్లాగే ఇప్పుడు మా తొండ గ్రామ సమస్యలు ఏమున్నా చిన్న చిన్న గల్లీలు కానీ ఏదున్నా సీసీ రోడ్లు కానీ కొన్ని బావులు అంటారు, ఇది అంటారు, ఆ దోమలకు ఇబ్బంది పడుతారు ప్రజలు. చిన్న చిన్న సమస్యలు ఏదున్నా బాగా చేస్తాము. మేము ఇంట్లో ఏం కూర్చోం. గెలిచినా ప్రతిరోజు అదే బండి మీద కార్లో గెలిచినా అదే బైక్ మీద తిరుగుతాం. ఈ కార్లలో ఇలా తిరిగే మనుషులం కాం. ఏ గల్లీకి ఏమున్నది, ఎక్కడ ఏమున్నది, ఎవరికి ఏమైనా బాధ వచ్చినా ఏదొచ్చినా సర్పంచ్ తోటికి ఇది అవుతుంది అనే ప్రతి ఒక్క పని మేము ముందంజలో ఉండి పనిచేస్తాము. పేదోళ్ళకు ఏ ఇల్లు లేవు, ఎవరికి ఇల్లు లేవు, మేమే ఇల్లు తిరిగి ప్రతి ఇల్లు తిరిగి ఎవరిదైతే గుడిసె ఉందో. మండలం తొండ గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల హోరాహోరీగా సాగుతుంది. అధికార కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ల మధ్య హోరాహోరీ జరుగుతున్నది కాబట్టి ఇక్కడ భారీ ఎత్తున తొండ గ్రామస్తులు సమావేశమై ఆ ఓటు అభ్యర్థిస్తుండ్రు. అభ్యర్థి పల్లెర్ల ధనలక్ష్మి సురేష్. అమ్మ, మీ ఊళ్ళో ఇంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. సదాశివపేట మండలం ముబారక్పూర్ ఏ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుండి మ్యాతరి సత్యమ్మ గ్రామంలో సుమారుగా 200 మందితో ర్యాలీ నిర్వహించారు. మ్యాతరి సత్తమ్మ తన కుమారుడు రవి మీడియాతో మాట్లాడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని, మిషన్ భగీరథ వాటర్ రాకపోవడం వల్ల చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మన గ్రామంలో కొంతమంది కొన్ని సమస్యలు చెప్పినారు, కానీ
ముఖ్యంగా మన దగ్గర బొడ్రాయి లేదని చేయాల్సింది ఉంది, చేయలేరు. కాబట్టి ఇప్పుడు సర్పంచ్గా యువత, మహిళలు అందరు కలిసి మాకు రమ్మని చేయడం జరిగింది. వస్తే ఇక్కడ సమస్యలు మాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మాకు అండగా జగ్గారెడ్డి గారు, మరి నిర్మల జయప్రకాష్ రెడ్డి గారు మాకు వెన్నంటూ ఉండి మీరు పోయి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలకు పట్టం కట్టండి, ఏది ఉన్నా మేము ఎన్నుకుండి నడిపిస్తామని చెప్పడం ద్వారా మేము ఇక్కడ వచ్చి ప్రచారం చేయడం జరుగుతుంది. అయితే మా దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ కానీ సీసీ రోడ్లు కానీ కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి దాన్ని ఇక 3 సంవత్సరాలు కాదు, వచ్చే 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని నమ్మకంతో మేము అన్ని వర్కులు చేయాలని ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది. సరే, అట్లనే మా ఊరికి పక్కకే మంజర గ్రామం. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం పూనకల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తకొండ రవివర్మ ప్రచారం వేగంగా కొనసాగుతుంది. గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామంలో ఉన్న అన్ని అసౌకర్యాలను తొలగించి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తారని, అలాగే ఫ్యూచర్ బాక్స్ స్వర్ణరథ వాహనం పూరకల్ గ్రామంలో అందుబాటులోకి తెస్తారని రవివర్మ స్పష్టం చేశారు. నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. కొత్తకొండ రవివర్మ, నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. పెద్దలు మాధవరెడ్డి గారు నమ్మకంతోనే నాకు అవకాశం ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పొనకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తు ప్రజలు ఆశీర్వదించి ఓటేసి గెలిపితే నేను పొనకల్ గ్రామాన్ని మాధవరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేస్తాను. అంతకంటే ముందు అసలు నేను వయసులో చిన్న వ్యక్తిని. నాకు కాంగ్రెస్ పార్టీ నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మా మాజీ ఉప సర్పంచ్ ఉన్నాడు, మా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు. అయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ముఖ్యంగా పాదాభివందనాలు. అయితే ప్రధాన సమస్యలు, మా గ్రామంలో ఆల్రెడీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు పెట్టాము. ఆరేపల్లకు చెట్టుపల్లి గోపాల్ నుంచి వెళ్ళి చెట్టుపల్లి రమేష్ వరకు ఒక రోడ్డు, బాలరాజు మోహన్ రావు నుంచి వెళ్ళి శంకర్రావు వరకు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా గుండెకారి రవి నుంచి వెళ్ళి జూకర్ రాజేశ్వరరావు వరకు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా బీసీ కాలనీకి వచ్చేసి దాసి రాజు నుంచి వెళ్ళి రాసమల్ల సుజాత వరకు ఒక రోడ్డు, అదేవిధంగా ఎస్సీ సప్లైని కూడా 3 రోడ్లు శాంక్షన్ చేసినాము. ఆ 3 రోడ్లు జంపయ్య నుంచి వెళ్ళి జన్నుకు నందం వరకు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా దామెర బాబు నుంచి వెళ్ళి మిసాల సాంబయ్య వరకు ఒక సీసీ రోడ్డు, వచ్చేసి ఇంకొక బీటీ రోడ్డు బండి గవసర్ నుంచి వెళ్ళి బండి కట్టే వరకు ఒక బీటీ రోడ్డు. ఇవన్నీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి రెడీలో ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత కర్నూలు జిల్లా ఆదోని పట్టణం 2వ ముంబైగా పేరుగాంచిన ఆదోనిని జిల్లా చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా చేయాలని 25 రోజులుగా దీక్షలు నిర్వహించారు. మరియు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, బుట్టా రేణుక, చంద్రకాంత్ రెడ్డి ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీ తరఫున సంఘీభావం తెలపాలన్నారు. ఇక కర్నూలు చాలా దూరమని, అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్లలేమని, ఆదోని జిల్లా అయితే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు. దీక్షలో కూర్చున్న వారిని పూలమాలలు వేసి సంఘీభావం తెలిపారు. చెప్పడానికి ప్రతి ఒక్క అధికారులు, ఎమ్మెల్యేలు, ప్రతి ఒక్కరు ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు. ఇక్కడ సంఘీభావం చెప్తున్నా నేను ప్రతి ఒక్కరికి. ధన్యవాదాలు. పరిగణ నారాయణ నా పేరు. సో కూటమి ప్రభుత్వాలు ఈ ఆదోని జిల్లా చేస్తే చాలామందికి ఉపయోగం ఉంటుందని కలిసి ప్రతి ఒక్కరు పేరున అధికారులు, ప్రతి ఒక్కరు రైతులు, చాలామంది స్కూల్ పిల్లలైతేమి, ఉద్యోగాలు అయితేమి, ఏదైనా కూడా ప్రతి ఒక్కరు సాధించుకుంటారు.
మెడికల్ కాలేజ్ కానీ గవర్నమెంట్ చేయాలని కలిసి కుటుంబ ప్రభుత్వానికి అడుగుతున్నాం. మెడికల్ కాలేజ్ కానీ ఇక్కడ జిల్లా కానీ ఏర్పాటు చేయాలని కలిసి ప్రతి ఒక్కరికి కుటుంబ ప్రభుత్వం వాళ్ళకి ముఖ్యంగా ఏమంటే ఇక్కడ పార్థసారి గారు మంత్రి గారు కానీ కలిసినారో లేదో కానీ మంత్రి గారు కలిసాలి. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు పోయి జిల్లా చేయడం కలిసి కుటుంబ ప్రభుత్వం వాళ్ళంతా ఆయనతో కలిసి జిల్లా ఆదోని చేయాలని కలిసి ప్రతి ఒక్కరు ధర్నాలు స్ట్రైకులు చేస్తున్నారు కలిసి ఈ ఆదోనికి ఆయన గుర్తింపన్న తేవాలని కలిసి పార్థసారి గారికి కుటుంబ ప్రభుత్వం వాళ్ళందరూ పోవాలని కలిసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు పరిగల నారాయణ. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ గ్రామాల పర్యటనలో గొట్టమంగళాపుర సచివాలయ సిబ్బంది పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గత వారం ఆయన పార్టీ కార్యాలయం వద్ద జరిపిన జనవాణి కార్యక్రమంలో ఆ గ్రామం నుండి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా నిధులు తమ ఖాతాలో జమ కాలేదని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఆయన ముందస్తు సచివాలయాన్ని సందర్శించారు. ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ పరిధిలో ఉండి కూడా అన్నదాత సుఖీభవ రాని వారు ఎంతమంది, వారి వివరాలు ఇస్తే వారికి న్యాయం జరిగేలా చూస్తానని ఎమ్మెల్యే జయకృష్ణ కోరగా ప్రస్తుతం ఆ డేటా మా దగ్గర లేదు అని సిబ్బంది బదిలిచ్చారు. దీనిపై ఎమ్మెల్యే జయకృష్ణ మండిపడ్డారు. ఎమ్మెల్యే మీ గ్రామానికి వస్తున్నాడని ఏమిటి అని ప్రశ్నించారు. మీలాంటి కొందరి వల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావద్దని, ఇది ప్రజల ప్రభుత్వం అని సచివాలయ సిబ్బందిని మందలించారు. ఇట్లాంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం ఇక్కడ. మరి మీ దగ్గర డేటా లేకపోతే ఎట్లా? 7 పేర్లు ఏమైనా ఉన్నాయి? లేవు, మీ దగ్గర లేవు. మరి మీరు నేను వచ్చేసరికి ఉంచాలి కదమ్మా. నేను వచ్చేసరికి మీద డేటా పెట్టుకోవాలా లేదా? మరి పెట్టుకోకుండా మీరేం చేస్తున్నారు? సమస్య దేని వల్ల వచ్చి నాకు తెలియాలి కదా. సమస్య పూర్తి వివరించండి, నాకు చెప్పండి ఎందుకు రాలేదు. గవర్నమెంట్ అన్నదాత సుఖీభావ అందరికీ చాలా క్లియర్ గా ఇస్తుంది, అందరికీ రైతులందరికీ ఇస్తుంది. మరి ఇచ్చినప్పుడు మనం మీ దగ్గర డేటా ఏమి లేకపోతే, నాకు తెలియకపోతే, సంబంధించిన అధికారులు తెలియకపోతే మేము ఎలా సాల్వ్ చేస్తాం చెప్పండి? ఎలా సాల్వ్ చేయగలం చెప్పండి? మీరే ప్రజల దగ్గర మాటే కదా, మాకు కూడా మాటే కదా. మరి మీ దగ్గర డేటా లేకపోతే ఎట్లా చెప్పండి? పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో 2025 డిసెంబర్ 31 నుండి 2026 జనవరి 4 వరకు విశాఖపట్నంలో 5 రోజుల పాటు జరిగే సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు దావాల రమణారావు పిలుపునిచ్చారు. జనవరి 4న విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద జరిగే భారీ బహిరంగ సభలో 50 మంది కార్మిక వర్గం పాల్గొనాలని కోరారు. ఆర్టీసీ కాంప్లెక్స్, అవుట్ గేట్, గిరిజన ప్రాంతం, ఆటో డ్రైవర్లు సిఐటియు అఖిల భారత మహాసభల పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్పొరేటర్లకు మేలు చేసేందుకు, కార్మిక వర్గ హక్కులను హరించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూనుకుంటున్నాయని, ఈ విధానాలకు వ్యతిరేకంగా బలమైన కార్మిక ఉద్యమాన్ని నిర్మించడంలో సిఐటియు అగ్రభాగాన నిలిచిందన్నారు. సిఐటియు జాతీయ మహాసభ జయప్రదం చేయండి. జనవరి 4వ తేదీన బహిరంగ సభకు తరలి రావాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ సిఐటియు. ఆటో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. ఆటో కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి. రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి కొంగరకలాన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ పోరాటాల గురించి పుస్తకాలలో చదివాం, కానీ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ప్రత్యక్షంగా అనుభవించగలిగిన అదృష్టం మనదే అని తెలిపారు. రాష్ట్ర సాధనలో ఉద్యోగుల పాత్ర అత్యంత కీలకమైందని ప్రత్యేకంగా పేర్కొన్నారు. సకల జనుల సమ్మె, వంటవార్పు, సాగరహారం వంటి ఉద్యమాల సమయంలో ఉద్యోగులు చూపిన త్యాగం, నిబద్ధత రాష్ట్ర ఆవిర్భావానికి ప్రధాన కారణమని ఆయన గుర్తు చేశారు. పోరాటాలు చేశారని బుక్లో దొరుకుతున్నాం. అయితే తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా వరకు అట్లాంటి ఘట్టాలను మనం ప్రత్యక్షంగా అందులో పార్టిసిపేట్ చేస్తూ చూసాం. నాకు తెలిసి ఇక్కడ ఉన్న ఉద్యోగులందరూ కూడా చాలా వరకు అప్పుడు జరిగిన సకల జన సమ్మె కావచ్చు, అనేక రకాల వాటిలో మీరు పాల్పంచుకున్నారు, ప్రత్యక్షంగాను పరోక్షంగా పాల్పంచుకున్నారు. ప్రజలు, యువకులు, రైతులు, మేధావులు, ఉద్యోగులు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం ఆకాంక్షించడం, దానికి అనుగుణంగా పోరాటాలు, దానికి అనుగుణంగా ఉద్యమాలు చేయడం వల్ల మనకు తెలంగాణ రాష్ట్రం జూన్ 2
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలజాపల్ల గ్రామంలో సర్పంచ్ ఎన్నికల వేళ విశేష స్పందన కనిపిస్తుంది. అన్ని పార్టీలకు అతీతంగా గ్రామస్తులు ఐక్యంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గట్టు నగేష్ ని బరిలో దింపారు. గ్రామాభివృద్ధి పట్ల ప్రజల్లో ఉన్న సంకల్పమే ఈ నిర్ణయానికి ముఖ్య కారణంగా చెబుతున్నారు. ఈ రోజు బలజాపల్లె గ్రామంలో గట్టు నగేష్ ప్రచారం ఘనంగా జరిగింది. గ్రామస్తులు పెద్ద ఎత్తున హాజరై తమ పూర్తి మద్దతుని వ్యక్తం చేయడం ప్రచార కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గ్రామస్తులంతా కలిసి బలజాపల్లెను ఒక మోడ్రన్ గ్రామంగా తీర్చిదిద్దాలని, ఆ లక్ష్యాన్ని సాధించగల నాయకుడిగా గట్టు నగేష్ ని ఎన్నుకున్నామని వెల్లడించారు. నన్ను నిలబెట్టారు. నేను మా గ్రామాన్ని వేరే వాళ్ళు ఎక్కడో తీసుకుపోయి వేరే గ్రామాలు కలుపుతామని చేయడం వల్ల మా గ్రామం అంతా మూగుమ్మడిగా ఒకటై నన్ను ఒక బల్జపల్లి ఎర్రగడ్డ తాండా ఈశ్వర్ నాయకు. ఇక్కడ మేము ఈ తాండా మన ఈ సేవాలాల్ తాండా కానీ బల్జపల్లి ఎర్రగడ్డ తాండా కానీ బల్జపల్లి కానీ అందరం మంచిగా ఏకంగా మంచిగా వండాలని నేను ఇక్కడ నేను మంచిగా అంతా సాధించాలి, మంచిగా ఉండాలని ఉప సర్పంచ్గా నేను కోరినాను. ఈ అందరి ప్రజలకు 10 ఏళ్ళ నమస్కారం చేసి నేను చెప్తున్నాను. ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో మేము నాగేష్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడానికి కారణం ఏంటంటే, పోయిన సంవత్సరం మీరంతా చూసి ఉంటారు, ఒక పెద్ద ఉద్యమం చేసినాం మేము ఊర్లో. ఆ ఉద్యమానికి కారణం ఏంటంటే బల్జపల్లి జంగమాయపల్లి మాకు 2 గ్రామ పంచాయతీలు ఉంటాయి. బల్జపల్లి గ్రామ పంచాయతీని సాధించుకోవడానికి మేము చాలా కష్టపడ్డాం. బల్జపల్లి గ్రామ పంచాయతీని సాధించుకున్నాం. కానీ కొంతమంది స్వార్థపూరితంగా ఏంటంటే వాళ్ళకు అడ్వాంటేజ్ చేసుకోవడానికే మా బల్జపల్లి గ్రామాన్ని తీసుకో. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఏవన్ తెలుగు న్యూస్. మాధి పుస్తకావిష్కరణ శ్రీ గురు విశుద్ధానంద